So, medicine means I'm asking about a human health. If you are suffering from any illness, otherwise any disease, what is the procedure to get the treatment? Kitchen ingredients. Kitchen lawn ingredients use. So one option is kitchen ingredients. Second, ఇది యాక్టివ్ సెషన్ కదా, మీ రోజంతా మీరు పీపీటీలు వినలేరు. బి యాక్టివ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ హెల్త్. మనకు ఒక 10 years క్రితము మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనిపిస్తే, కొంచెం ఇల్నెస్ అనిపిస్తే, మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ఏమి ఫాలో అయ్యేవాళ్ళం? సో కిచెన్ లో ఏమైనా మెడిసిన్ ఉందా? నెక్స్ట్ నేను ఇప్పుడు మార్నింగ్ యాడ్ చేసేస్తున్నాను. 10 years క్రితం చేసేవాళ్ళం. ఓకే, ఫాస్టింగ్. అప్పుడు మెడికల్ షాప్ లో మన మెడికల్ షాప్ కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ నేచర్ లో దొరికే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిఫరెన్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? Instant result expected. అప్పుడు కాస్ట్ ఇంక్రీజ్ అయింది. ఇన్స్టెంట్ రిజల్ట్స్. సో నాకు Instant result. యాంటీబయాటిక్ షాప్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది యాంటీబయాటిక్స్. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా చెప్పేస్తాడు యాంటీబయాటిక్స్. తర్వాత ఏమైనా పెయిన్స్ వస్తే పెయిన్ కిల్లర్స్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఏంటి అని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని దానికి మనం వెళ్ళాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని మనందరికీ తెలుసు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సాయిల్ హెల్త్, in terms of water pH, in terms of residues in the final produces. సో మనం ఏ నేలనైతే వేస్ట్ చేసుకొని మనం ఎంత చేస్తున్నామో దాని హెల్త్ పాడైపోతుంది, గ్రౌండ్ వాటర్ పాడైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి అందరికీ కూడా చాలా గ్రీన్గా, ద మోస్ట్ ఫర్టైల్, హైయెస్ట్ పెర్ క్యాపిటల్ ఇన్ ద కంట్రీ. ఇఫ్ నాట్ గోదావరి వాటర్, అసలు అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ దేనికి ఉపయోగపడదు? అగ్రికల్చర్కి ఉపయోగపడదు, హౌస్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు. సో ఓన్లీ దట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈస్ సర్వైయింగ్ ఆన్ సర్ఫేస్. మేబీ బికాస్ ఆఫ్ యాక్మ్ ఆర్ సమ్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హావ్ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త స్టెప్కి వెళ్ళేటప్పుడు మనకి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, మీకు కొత్త జిల్లాలు పోస్ట్ చేసేటప్పుడు, సో గ్యాప్ పొలంబడి మీరు కండక్ట్ చేసేటప్పుడు మీకు వచ్చే, మీరు థియరీ ప్రకారం చెప్తారు. యూ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. దీనివల్ల వచ్చిన ప్రొడ్యూసర్స్కి ప్రీమియం ప్రైస్ ఉంటుందని చెప్తారు, మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్తారు. బట్ మనందరికీ అడ్డుపడేది ఏంటంటే మీరు అడ్రస్ చేసే కమ్యూనిటీ, ఫార్మర్ కమ్యూనిటీలో 80% ఆర్ టెనెంట్స్. మీరు వెళ్ళడానికి ముందే మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఓనర్తో, ఈ క్రాప్కి ఎన్ని బ్యాగ్స్ ఇవ్వాలి. మాకు కొత్త పద్ధతులు చెప్తే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతే ఈ కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారో అని క్వశ్చన్ చేస్తారు. దానికి నాకు వెస్ట్ గోదావరిలో జేడి వెంకటేష్ కూడా ఆయన చెప్పిన ఆన్సర్. సెకండ్ ఈస్ మనకి కొత్త ప్రాక్టీసెస్. వాళ్ళకి ఐ థింక్ యూరియాని 3 times అప్లై చేస్తారు, మధ్యలో రెయిన్ వచ్చినంత 4th time కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా క్రాప్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అది గ్రీన్గా ఉండాలి. దాని తర్వాత ఏదైనా చిన్న ఇన్సెక్ట్ ఏదైనా వచ్చినా అది మంచిదో చెడుదో తెలియకుండా మొత్తం కూడా చేసేయాలి. సో ఇవన్నీ వాళ్ళ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్. వాళ్ళ దృష్టిలో ఉన్నది ఏంటంటే ఫైనల్ ప్రొడక్ట్. సో మనం వెళ్ళి ఆ ఇన్సెక్ట్ మంచిదే, దాన్ని అక్కడే ఉంచు, దీని బదులు ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ అయ్యో, అది వాళ్ళకి ఏం నచ్చదు. సో ప్రొడ్యూసర్స్ తగ్గదు అనేది మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.